ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, దయచేసి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఇది కేవలం కల్పితమే, ఎవరిని ఉద్యోగించి తీసిన వీడియో మాత్రం కాదు. వర్షం 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 10 రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం ఉన్నది. ఏం చేద్దామంటావు రాత్రులుగా? మరి నేనేం చెప్పాలరా, నాకే బోర్డు దిగుతా, నాకేం సమాజం అవుతలేదు. నేనేం చెప్పాలి చెప్పు, నువ్వే చెప్పేమన్నా. కర్రీగా నువ్వు చెప్పురా, మరి ఏం చేద్దాము? కొంచెం ఏమైనా ఐడియా ఈ వర్షాకాలం ఎంజాయ్ చేసేటట్టు వర్షంలో. నా దగ్గర కూడా ఏం లేదు మామ, తిన్నామా లేచినామా అన్నామా అంతే, ఇంకేం లేదు. ఆలోచించాలి మామ, ఇక ఆలోచించాలి. వర్షాకాలంలో ఎంజాయ్ చేసుడు ఎట్లా అంటే ఆలోచించాలి, ఇక ఆలోచిద్దాం. అరే ఐడియా వచ్చిందిరా చిన్నగా, మా తాత వాళ్ళ ఇంటికి పోదామా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మస్తు ఉంటుంది కదా. అవునా, ఏముంటుందిరా అంత స్పెషల్ కాదా? మొడ్డగా ఇక్కడ దానికంటే అక్కడ ఇంకా మంచిగానే ఉంటుంది, మస్తు ఉంటుంది ఇంకా అక్కడ. అదే అడుగుతానరా పిచ్చి సుల్లిగా, చెప్పు అంత స్పెషల్ ఏమున్నది ఆడ అని అడుగుతాను నేను. మన ఊరు నుంచి ఒక 150-200 కిలోమీటర్స్ ఏమో దూరం ఉంటుంది. అమ్మ అంత దూరం ఆరా? ఎట్లా పోకట్రా? బైక్ మీనా లేకపోతే బస్సు, ఆటో, ట్రైనా? అట్లా పోవాలంటే ఖర్చులకు మన గుద్ద చినిగి స్టార్ట్ అవుతుంది. మా చెప్పవరా కరసుల్లిగా ఎట్లా పోదాము మొడ్డాగాని? బైక్ మీద పోదాం, బైక్లు ఉన్నాయి కదా, నీది ఉన్నది నాది ఉన్నది. వీరిద్దరు సుల్లిగానే మనం బండి మీద పట్టుకోదాము, ఇంకేంది. పెట్రోల్ పైసలు నీ అయ్యని తెంగినోడు ఇస్తాడా కరసుల్లిగా? నీ అమ్మ లంచ్ చూడక వర్షాకాలంలో ఎంజాయ్మెంట్ అది ఇది అన్నావు కదా మొడ్డగానివి, ఇప్పుడు పెట్రోల్ ఖర్చులో పెట్టుకోవా నువ్వు? మాకు పెట్టుకోకపోయినా కనీసం నీది నువ్వైనా పెట్టుకోరా సుల్లిగా. సరే సరే పెట్టుకుంటా, కానీ ఒకసారి మీ అమ్మమ్మల ఊరు వ్యూ చెప్పి మంచిగా ఎట్లుంటుందో గెస్ చేద్దాం. మహారాష్ట్రలో ఉంటుందిరా చిన్న, వీడికెళ్ళి ఒక 200-150 కిలోమీటర్లు ఏమొస్తుంది అనుకుంటా సంథింగ్. డైరెక్ట్ వీడికెళ్ళి చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళి పోతే మొత్తం ఫారెస్ట్ ఏరియా. అడవిలో మొత్తం అడవి మనుషులు, నక్సలైట్లు వాళ్ళే తిరుక్కుంటూ ఉంటారు. బుద్ధ అడిగి పోతే అడిగి పోవాలంటే. అవునా, మహారాష్ట్ర అంటే మంచిగా ఉంటాయి కదా, పల్లెటూరు అంటున్నావు మరి. ఏమొడ్డా కానీ చెప్పేది నువ్వు ఫస్ట్ సుల్లిగా. ఎంట్రీ కాగానే పెద్ద అడవి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆడికి ఇంకో 80 కిలోమీటర్ల లోపల కొడితే మా అమ్మమ్మ ఊర్లో వస్తుంది. సిగ్నల్ ఉండదు, ఏమి ఉండదు ఆడ. కరెంటు కూడా ఉండదు కరెక్ట్, ఒక్కొక్కసారి వస్తుంది పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిరుత పులులు కూడా వస్తా పోతూ ఉంటాయి ఊరు ఇళ్ళకి. నీ అమ్మ నాయన చూడక ట్రిప్ ఎంజాయ్ చేయమంటావా లేకపోతే సావదంగా తీసుకోపోతాను మాట? అయ్యో సుల్లిగా, నేను దెంగనికి మత్తలు అప్పుడప్పుడు వస్తాయి అంటమ్మా. నేను సామాను కావాలి అన్నీ చదువుకోండి, పోదాం అయిపోతుందా. అరే గరోడా, నువ్వైతే పెట్రోల్ పైసలు తీసుకో, తర్వాత నేను గిన్నెది ఏమైనా ఉంటే నేను తీసుకుంటా. ఇక మిగతా ఈ సుల్లిగాల మీద చూసేద్దాం. అరే అత్తులుగా, నువ్వు కూడా ఏమైనా కొన్ని పైసలు పట్టుకోరా. ఫస్ట్ పల్లెటూరు అంటాను, ఫోన్పే గూగుల్ పేలు అయినా నడుస్తుంది నడవే మళ్ళీ ఆడ. అరే లడ్డమ్మ, నువ్వు కూడా చూసుకో కొంచెం, ఓకేనా? పొద్దుగాల ఎల్లుడే మళ్ళీ టైం హ్యాండ్ ఇచ్చేవాళ్ళు అని చూడతా. నీ జాతిని తెంగుతాయి ఇక హ్యాండ్ ఇచ్చే మాత్రం. అబ్బా నిద్ర మస్తు పట్టింది నైట్ అయితే. ఇక కర్రీసులు కానీ ఫోన్ చేద్దాం, రెడీ అయ్యిండో లేదు. చెప్పరా చిన్న, ఇంత పొద్దులా ఫోన్ చేసినావు? నీ కర్రీ గుద్దాం నేను లంజోడక పోదామన్నావు కదరా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. పోదాం మచ్చా, ఇప్పుడే లేచిన రెడీ అవుతున్నా నేను. పోదాం. ఈ అతుగానికి లడ్డాగానికి ఫోన్ చేయి, ఇద్దరికి ఫోన్ చేసి లేమను రెడీ కామను. సరే బండి తీ, ఇంకేం మరి పెట్రోల్ పంపించి డైరెక్ట్ వెళ్ళిపోదాం, దెంగేద్దాం వాడికి. అరే పల్లెటూరు అంటాను లంజోడక, అక్కడ మందు కింద ఏం దొరుకుతాయి, మళ్ళీ సిగరెట్ల సౌండ్ ఏమైనా దొరుకుతాయి లేదు. ఇప్పుడే పట్టుకో 2 డబ్బాలు సిగరెట్ డబ్బాలు అయితే ఫస్ట్ చెప్తాను. అక్కడ పోయినాక దొరకలేవనుకో నీ గుద్ద తెంగుతా నేనైతే. లంజోడక ఆర్డర్లు ఇస్తాను, పైసలు ఇచ్చినా నక్షలు కూడా పొంగుకుందాం. అంత ఎందుకు సత్తున్నావు రసుల్లిగా? అబ్బా మస్తున్నదిరా బాయ్ అడిగి, ఫోటోలు దిగాలి ఇంట్లో. అరే సుల్లిగా ఇది అడిగావును, పులులు గిరులు అన్నీ నచ్చుకుంటూ ఉంటాయి ఇక్కడ. కూడా అంత సేఫ్ కాదు, తెంగేయాలి తొందరగా. ఏం తాత నమస్తేనే, బాగా రోజుల తర్వాత కలిసినావు. అవునే తాత, అయ్యో ఇప్పుడే వస్తానమే. ఈ లెవెల్ రా కొడుక,
వీళ్ళు సులియాలు మా దోస్తులు వీళ్ళు పని పడలేక ఇంట్లో పడి తింటాను అయితే పడుకొని వచ్చిన. అబ్బా నైట్ అంతా నిద్ర లేదురా, దోమలు సావా దింగినాయి, ముట్టల దోమలేమో వాటి జాతి బూకుల సుల్లి సావా దింగినాయి రాబోయ్. సరేరా కర్రీ. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి స్పెషల్గా చూడనీకి చేయనీకి అన్నీ ఏదన్నా సంథింగ్ ఉన్నాయి. పచ్చడి పొలాలు ఉన్నాయి, పచ్చడి ఆంటీలు ఉన్నాయి, పచ్చడి పొలాలు, పచ్చడి పందిర్లు, పచ్చడి అడవి సంథింగ్ అన్నీ ఉన్నాయి. తిరిగేద్దాం. లంజోడు కప్పులు వస్తా అంటూ వస్తా అంటావు, ఇదంతా అంటావు, మళ్ళీ అడవిలోకి పోదామని అంటుంది జాతీయ. అరే మనం నలుగురం ఉన్నాంరా, అడవిలో కంటే మరీ అంత అడవిలో కాదు, కొంచెం బయటనే కానీ ఇక చూసేద్దాం అట్లా పోదాం. అరే పల్లెటూరే అంటాను, వాటర్ ఫాల్ ఉంటారు ఇక్కడ ఏమైనా ఉంటాయా వాటర్ ఫాల్ అట్లా? తాత ఉన్నదని చెప్పిండు కానీ అటుకే పోవద్దు అని చెప్పిండ్రా అప్పట్లో. ఎందుకు మీ తాత గుద్దలు ఏమన్నా ఇరుపుతుంది అటు పోతే? ఏ లంజోడికి అట్లా కాదురా, అటు పోతే ఇప్పటివరకు అటు పోయినోడు ఒకటి రాలేదు అటు తిరిగి. ఏంగా పారాబాయి పోదాం, సాయంత్రం కాకముందే వచ్చేద్దాం కదా, దాంట్లో ఏమున్నది పోదాం బా. ఏమున్నది రా బాయ్, వాటర్ చిన్నగా ఉన్నది కానీ హైలైట్ ఉన్నది రా బాయ్ ఇక్కడ. అరే అవతల సైడ్ ఏదో పూలు గీలు కనబడతానే కదా అబ్బాయి, పోయేద్దాం పాటు. ఏ అద్దరాలు అంజోడ వద్దు అని చెప్పినా కదా అప్పుడే, మళ్ళీ ఎందుకు గుద్దాలండి తను రసుల్లిగా. నువ్వు ఒకలవడా కానీ పాసుల్లిగా పోయేద్దాం లోపలికి కొంచెం చూసేద్దాం. అరే అక్కడ చెట్టెనక కూడా పోయినాడు కనబడ్డాడు రా పోదాంపా ఇంటికి పోదాంపా. ఏ ఆగుసులు ఇక్కడ మనం తప్ప ఎవరు రాలేదు, ఆడెవడో ఉన్న చూసేద్దాం చూద్దామా. అరే మామ అడిగి మనుషులరా, గిలి 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 గిలి. రేపటి కోసం చాలా రోజుల తర్వాత మనుషుల విందు దొరుకుతుంది తినడానికి. వాళ్ళ పండగే పండగ. గిలి 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 రేపటి కోసం గిలి 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 గిలి. కూరగాయలు మంచిగా లేత ఉన్నారు. చాలా రోజుల తర్వాత మనుషుల విందు ఇవాళ. అరే ఇలా అవ్వలేదుగా, కర్రీలని చూడు కాయలేదురా, తిందాం వేట గీట అంటాను లేదురా. అందుకే అన్న లంజోడు కద్దురా అంటే చెప్తున్నా, మెక్కలవుడే అద్దురానంగా పట్టుకొచ్చిన సుల్లి కానివి. అరే కర్రీ ముంగడ కింద దుబ్బు ఉన్నది, మెల్లగా కింద అంగినాడు చేసి మెల్ల ఇళ్ళ కళ్ళల్లో దుబ్బ కొట్టి ఉరుకుదాం పండ్రా. అరే లంజోడు కాడి మనుషులు రైలు ఉత్తే దొరకబడతారు మనల్ని. ఎక్కడ తగ్గితే అక్కడికి చూసుకుందాం. తర్వాత కర్రసులు నువ్వు ఫస్ట్ అయితే దుబ్బ కొట్టురా, అందరం రెడీగా ఉన్నాం మేము ఇక్కడ ఉరకనికి. నీ అవ్వందంగా ఉరకంటారా రే. అబ్బా కిలి 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 దుబ్బ కళ్ళ మంట. ఉరుకురా మామ, ఉరకంటారా రే, అందరు ఉరకంటారా, పరిగెత్తండ్రా. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోండి కిలికిలి పట్టుకోండి కిలికిలి. వాళ్ళు పారిపోతున్నారు, కిలికిలి పట్టుకోండి కిలికిలి. అరే వెనకనే వస్తున్నారా, పాండ్రా ఉరకంట్రా కర్రోడ ఉరుకురా రే, ఉరకంట్రా రే. అరే చిన్నగా తొందరగా ఉరుకురా, నువ్వు కూడా ఉరుకురా, మేము ఆల్రెడీ ముంగట్ట ఉన్నాంరా, ఉరుకురా నువ్వు కూడా ఉరుకురా. మా నుంచే తప్పించుకుందాం అనుకుంటుంట్రా, కిలికిలి రేపటి కోసం మా నుండే తప్పించుకుంటారా. మా కళ్ళల్లో దుబ్బ కొట్టి కిలికిలి మీ సంగతి చెప్తామా. అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ఈ కర్రలైన జోడికి చెప్పిండని వచ్చినామన్నా, లేకపోతే రాకపోయటం అన్న. సారీ అన్న, ఇంకోసారి రామన్నా ప్లీజ్ అన్న, నీ కాలు మొక్తా వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న ప్లీజ్. అరే లెఫ్ట్ హ్యాండ్ ఆ తెల్లంగొని పిచ్చకాయలు పోసి ఫ్రై చేసి పట్టుకురంటారు, చాలా రోజులే మనుషుల పిచ్చకాయలు తినాక, తొందరగా తీసుకురండి. ఎంత ధైర్యం ఉంటే మా ఏరియాలోకి వస్తారా మీరు? అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. అమ్మ తోడు కలనా ఇది. అమ్మో ఇలా అమ్మమ్మోళ్ళు ఊరికి పోవద్దురా, అయ్యా పానం మీద తెచ్చుకోవద్దురా. వంటలేదు జర్ర అయితే పిచ్చగాయలు కట్టేటి.